ఈ సాంప్రదాయం మీద జరుగుతుంది కదా, డ్రెస్సులు గీసులు అనే కొత్త సినిమా ఇండస్ట్రీ మొత్తం రచ్చరచ్చ జరుగుతుంది. ఏం చెప్తారు మీ వర్షన్? నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా మాట్లాడుతున్నా. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో 1-2 తప్పులు దొరలాయి. అంటే తన భావం బాగుంది, కానీ ఆ మాటలలో తప్పు ఉంది. అంటే ఆయన ఎట్లా మాట్లాడిండంటే భావం కరెక్టే, ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆ 2 మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ ఏదేమైనా అనసూయకు సిగ్గుండాలి. ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలో దొంగ అని. ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎవరికి రాని ఉసుకునికి వచ్చింది అమ్మ డిస్కో అనుకుంటే. నీలాగా సిగ్గుండాలి. నువ్వు హీరోయిన్ వా? ఎక్కడ హీరోయిన్ అమ్మా? రక్తం మత్తవు నువ్వు, సైడ్ ఆర్టిస్ట్ నువ్వు. సిగ్గుండాలి ఏవే నీకు? అట్లా బట్టలు వేసుకొని తిరుగుతావు. తెలంగాణలో పుట్టినావు నువ్వు. నీ ఒళ్ళు నీ ఇష్టమే. నీ ఒళ్ళు నీ ఇష్టం. నీ ఇంట్లో వరకు వేసుకో. మగపోరలు నాగం చేయకు. మగవాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నం ముందల పెట్టి తినొద్దు, ఆస్వాదించొద్దు అంటే ఎవడుకుంటాడు? మొగోళ్ళని రెచ్చగొట్టేది నీలాంటి ఆడదే. నువ్వు రోడ్డు మీద నేను ఎవరి స్వేచ్ఛ వాళ్ళదండి, నేను కాదని. స్వేచ్ఛ అనేది 100% ఎవరి స్వేచ్ఛను హరించం. కానీ మనం చూపించుకోవాల్సింది వంపులు సొంపులు ఎవరికి? మొగుడికి, మంది మొగుళ్ళకి కాదు. మళ్ళీ ఏదన్నా కామెంట్ చేస్తే అడిగే స్వేచ్ఛ. ఇప్పుడు ఎవడన్నా మిమ్మల్ని కామెంట్ చేసినప్పుడు అడిగే రైట్ మీకు లేదు. ఎవడైనా కామెంట్ చేసుకుంటాడు, ఎన్నైనా పెట్టుకుంటాడు. అది లేదు మీకు. బికినీలట ఏంటివేంటో వేసుకొని ఒక పెళ్ళైన దానివి, 2 పిల్లలు ఉన్నారు, స్వేచ్ఛగా ఉండమ్మా. నేను ఎవరు బతుకొద్దు అంటుండు? ఒకరు కాకపోతే ముగ్గురుతోని మనం మాట్లాడొచ్చు, తిరగొచ్చు, చేయొచ్చు. కానీ ఒక భారతదేశంలో పుట్టినందుకు, ఒక తెలంగాణ ఆడబిడ్డగా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశాలు ఇష్టపడతాయి. మరి మనము అందరము సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం? నీ కొడుకు ముందు నువ్వు చెడ్డీలు వేసుకొని సగం బట్టలు వేసుకుంటే ప్రాణం చచ్చిపోతుంది మాలాంటి వాళ్ళకి. నీ పోస్టర్లు చూస్తుంటది. ఇంట్లో నీ కొడుకు రేపు ఏముంటది? సంస్కారం నేర్పియవను? శివాజీ గారు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సుమ గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, పాపం సాయి పల్లవి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత నిండుగా కనిపిస్తారు అంటే ఒళ్ళు చూపిస్తేనే హీరోయినా? అంటే ఒళ్ళు చూపించ. మన బాపు గీసిన బొమ్మల నవలలో చూడండి, బాపు గారు రచించిన దాంట్లో ఆడపిల్లకు ఒక లంగా ఓని, చీరలో కూడా అందం ఉంటది. వెనకటికి అంటే మొత్తం ఒళ్ళు చూపిస్తేనే సినిమాలు ఆడినాయా? మంచి మంచి సినిమాలు, మూగ మనసులు, గోరెంటాకు, ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. ఏం స్వేచ్ఛ ఏంది? బట్టలు ఇప్పుకోవడం స్వేచ్ఛనా? మీకు ఇష్టమైనట్టు బతకండి, దాంట్లో ఎవరు వద్దన్నారు. బట్టలు ఇప్పుకుంటే స్వేచ్ఛ అంటే గజికి కొత్త సమానం అంటారు. మొన్న శివాజీ గారు కూడా ఎందుకన్నారు ఒక సందర్భంలో అంటే, ఒక హీరోయిన్ ఏదో డ్రెస్ వేసుకొచ్చినప్పుడు మొత్తం వెనకాల ఉంది, జస్ట్ అది కిందికి వెళ్ళిపోతే అమ్మాయి భవిష్యత్తు ఏంది అన్నాడు. అలా జరగకుండా చూసుకోవాలన్నాడు. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఒక సలహా ఇచ్చిండు. మిమ్మల్ని పాటించామని చెప్పలే. అనసూయమ్మ నీకేం చెప్పలా, ఓ తగుదమ్మా అంటే రుకొచ్చినావమ్మా తెర మీదకి. స్వేచ్ఛ ఇప్పుడు దేవి అక్క ఉన్నారు, సంధ్య అక్క ఉన్నారు, వాళ్ళు బట్టలు ఎంత నిండుగా వేసుకుంటారు. ఆడవాళ్ళ గురించి వచ్చినప్పుడు మాట్లాడతారు, భావజాలం ఉన్నప్పుడు మాట్లాడతారు, స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు ఉంటది. కానీ బట్టల విషయాలలో నేను ఒక్కడే చెప్తున్నా తమ్మి, మొగడికి చూపించాల్సినవి మంది మొగోళ్ళకి చూపిస్తే గట్లనే మాట్లాడతాడు ఎవడైనా. ఇవాళ శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఆ 2 మాటలు తప్ప మిగతాది మొత్తం ఆయన మీనింగ్ చాలా బాగుంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నిజంగా నువ్వు మొగోడు అనిపించుకున్నావు తమ్మి. సో ఇది సంజయ్ గారితో ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.